Good morning, my dear friends. Welcome to the Ideal Living Family. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. టుడే ఐ వుడ్ లైక్ టు డిస్కస్ విత్ యూ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మీతో చర్చించుకోవడానికి మేము ముందుకు వస్తున్నా. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మంత్రా ఫర్ గుడ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. దృఢమైన మంచి కుటుంబ సంబంధాలను, కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవడానికి ఒక సూత్రం ఏంటి? A beautiful, wonderful principle or mantra for building good family relationships. మైండ్ సెట్తో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని మంచిగా ఉంచుకోవడం, అదే మంత్ర. ఆ మంత్రం గురించి తెలుసుకుంటే మన ఫ్యామిలీ అద్భుతంగా మంచి స్థితిలో, ఒకరికొకరు అర్థం చేసుకునే స్థితిలో, ఒకరికొకరు త్యాగం చేసుకునే స్థితిలో ఉండవచ్చు. సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. మన మైండ్ సెట్తోనే మన ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంటుంది. సో మరి ఈ నేడు కుటుంబ వ్యవస్థ గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. కుటుంబంలో ఒకరిపైన ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ ఒక బిజినెస్ డీల్ లాగే జరుగుతోంది తప్ప నిజమైనటువంటి త్యాగగుణం, అడ్జస్ట్మెంటు, ఫ్యామిలీ ఒకరికొకరు త్యాగం చేసుకునేటువంటి తత్వం ఇప్పుడున్నటువంటి నవేడేస్ ఈ కాలంలో చాలా తక్కువగా ఉంది. కానీ ఒక్క చిట్కా పాటిస్తే, మైండ్ సెట్ అనే ఒక మంత్రా చెప్తా. నేను ఒక సైకాలజిస్ట్గా, అనుభవం ఉన్న వ్యక్తిగా ఐఎమ్ టెలింగ్ యూ ఎ బ్యూటిఫుల్ టిప్ అనమాట. మైండ్ సెట్ అనేటువంటిది. ఫస్ట్ నో యువర్ మైండ్ సెట్ అండి. నీ మైండ్ సెట్ ఎలాంటిది, అలాగే నీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మైండ్ సెట్ ఎలాంటిది, నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వు ఫ్యామిలీ వాళ్ళకు ఉపయోగపడుతున్నావా? నీ ఫ్యామిలీ మెంబర్స్తో నువ్వు ద్వేషిస్తున్నావా, అసూయపడుతున్నావా, ఈర్ష్యపడుతున్నావా, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నావా, హార్మ్ఫుల్గా ఉన్నావా, బద్ధకంగా ఉన్నావా, కుటుంబానికి తోడ్పాటుగా ఉన్నావా, లేదంటే ప్రయోజనంగా కాకుండా మరి నిష్ప్రయోజనంగా నీవు కలుపుతున్నావు? అసలు నీ మెంటాలిటీ ఎలాంటిది? నో యువర్ మైండ్ సెట్. నువ్వు ప్రొడక్టివ్గా ఉన్నావా, అన్ప్రొడక్టివ్గా ఉన్నావా? అంటే కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఉన్నావా, కుటుంబాన్ని ద్వేషించే విధంగా ఉన్నావా, నీ చెడు అలవాట్లతో కుటుంబానికి మరి ఇబ్బంది పెట్టేవాళ్ళు? అసలు నీ మైండ్ సెట్ ఏంటో నువ్వు తెలుసుకో. నువ్వు స్ట్రెస్ ప్రొడ్యూసరా, స్ట్రెస్ రిలీవరా? ఇంట్లో ఒత్తిడిను, సమస్యలను పెంచేవాడా, తగ్గించేవాడా? ఫస్ట్ నీలో ఉన్నటువంటి మైండ్ సెట్ని నువ్వు తెలుసుకో. అలాగే నీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మైండ్ సెట్. అమ్మ వ్యక్తిత్వం ఎలాంటిది, వాళ్ళకి ఏమి ఇష్టం, నాన్న వ్యక్తిత్వం ఏంటి, అతన్ని ఏది ఇష్టం, అది ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క మైండ్ సెట్ని తెలుసుకొని, నీ మైండ్ సెట్ని నువ్వు తెలుసుకొని, దానికి అనుగుణంగా, వాళ్ళ మైండ్ సెట్కి అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ఎక్సలెంట్గా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయవచ్చు. ఫస్ట్ నీ మైండ్ సెట్ నువ్వు తెలుసుకొని, అలాగే నీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, వాళ్ళు ఏ విషయంలో కోపడతారు, ఏ విషయంలో కూల్గా ఉంటారు, వాళ్ళని ఎలా ఆనందపరచాలి, ఎలా మనం సుఖంగా ఉంచాలి అనేటువంటి ఒక మైండ్ సెట్, వాళ్ళ మైండ్ తగ్గట్టుగా నువ్వు వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా నువ్వు ట్యూన్ చేసావు అనుకోండి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ది ఐడెంటిఫై యువర్ ఇండివిజువల్ రోల్. కుటుంబంలో నీ పాత్ర ఏంటి? డూ యువర్ వర్క్ ఆనెస్ట్లీ. నీ పాత్రకు నువ్వు న్యాయం చేయి, నిజాయితీగా పనిచేయి. కొడుకుగా, ఒక కూతురిగా, తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక చెల్లిగా, ఒక అన్నగా నీ రోల్ ఏంటి? ఆ రోల్కు నువ్వు, నీ ఇండివిజువల్ రోల్ నువ్వు గుర్తించి ఆ కుటుంబంలో నీ పాత్రను కరెక్ట్గా పోషించాలి, నిజాయితీగా చేయాలి. ఇంకొకళ్ళ మీద మరి తల్లిదండ్రుల మీద భారం వేయడము, చెల్లి, అన్న, మరి అక్క చెల్లెల పైన, తమ్ముళ్ళ పైన, వాళ్ళపైన భారం వేయక నీ పాత్రను నువ్వు ఆ కుటుంబంలో నువ్వు చేయాల్సిన విధిని నిజాయితీగా చేయాలి. నెక్స్ట్ది నెగిటివ్స్ ఇన్ యూ అండ్ పాజిటివ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే ఫస్ట్ మనలో ఉన్న నెగిటివ్స్ని మనం బాగా ఫోకస్ చేసి, ఏ నెగిటివ్స్ అంటే ఏ దుర్గుణాల వల్ల, ఎలాంటి వ్యక్తిత్వ లోపాల వల్ల, నీ యొక్క లోపాల వల్ల కుటుంబం ఇబ్బంది పడుతుందో ఫస్ట్ అది తెలుసుకో. నీలో ఉన్న వ్యసనం వలన, నీలో ఉన్న కోపం వలన, నీలో ఉన్న అహం వలన, ఆధిపత్యం వలన, అహంకారం వలన, దీనివల్ల నీలో ఉన్న నెగిటివ్స్ని ఏదో గుర్తించి, ఏ నెగిటివ్స్ వల్ల నీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందో వాటిని మార్చుకోవాలి. అయితే నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ని ఇష్టపడాలి, ప్రేమించాలంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని ఫోకస్ చేయకూడదు. వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ని ఆలోచిస్తే, వాళ్ళలో ఉన్న మంచిని, మేధస్సుని, మరి మర్యాదని, గుణంని నువ్వు ఆలోచిస్తే, వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ని ఆలోచిస్తే నీకు ప్రేమ ఎక్కువ అవుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న, వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని గురించి ఆలోచిస్తే మనకు నిజమైన ప్రేమను రాగాలు రావు. కాబట్టి మనలో ఉన్న నెగిటివ్స్ని తెలుసుకోవాలి, వాటిని పాజిటివ్స్గా మర్చుకొని కుటుంబ సభ్యులకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాగే ఇతరులు, అంటే కుటుంబ సభ్యులతో మనం ప్రేమానురాగాలు ఎక్కువగా ఉండాలి అంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ని మాత్రమే ఫోకస్ చేయాలి. నెగిటివ్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తే వాళ్ళను అభిమానించాలి మనం. నెక్స్ట్ది డామినేషన్ ఎక్కువ అండి, డిగ్రేడ్ చేయడం ఎక్కువ అండి. ఎక్కువ ఇంట్లో నేను ఇంటి పెద్ద కాబట్టి నేను అరవాలి, నేను ఆధిపత్యం చెలాయించాలి, నేను భర్త కాబట్టి నేను అధికారం చెలాయించాలి, నేను డబ్బు సంపాదిస్తున్నాను కాబట్టి నేను తిట్టవచ్చు. ఈ డామినేషన్ వద్దు.
తక్కువ చూపు చూడడం. అరే ఎంతమంది తండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎంత నీచంగా తిడుతుంటారు, భార్యను ఎంత నీచంగా తిడుతుంటారు. అరే నువ్వు ఎందుకు పనికిరావురా, ఇలాంటి తిడుతూ వాళ్ళలో ఒక నెగిటివిటీని తీసుకుని వస్తున్నారు. సో నీ డామినేషన్తో డిగ్రేడ్ చేయడంతో పిల్లలు ఎప్పుడు కూడా నువ్వు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నప్పుడు షో ఈక్వాలిటీ. నువ్వు కొంత డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు, వయసు ఎక్కువ ఉండవచ్చు, నువ్వు ఏదైనా అధికారంగా ఉండవచ్చు, అది ఫ్యామిలీ వరకు తీసుకురావద్దండి. షో ఈక్వాలిటీ. అందరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక ఈక్వాలిటీ అనేటువంటిది, మేమంతా సమము, మేమందరం ఒకరికొకరు సమానంగా ఉన్నామనే భావాన్ని, ఆ సమానత్వాన్ని చాటుకుంటే చాలా అన్యోన్యంగా ఉండవచ్చు. సపోర్టింగ్ ఆల్ టైమ్ త్రూ థిక్స్ అండ్ థిన్స్ అండి. కష్ట నష్టాలు వచ్చినప్పుడు, కుటుంబంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు జరిగినప్పుడు, ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, ఏదైనా భయంకరమైన జబ్బులు వచ్చినప్పుడు, అంటే కరోనా ఇలాంటివి వచ్చినప్పుడు కుటుంబాన్ని ఎలా మనం సపోర్ట్ చేయాలి. అందరూ ఒకరికొకరుగా చెయ్యి కలిపి ఆ సమస్య నుంచి బయటికి రావడానికి, ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు కానీ అన్ని విషయాల్లోనూ త్రూ ఆల్ థిక్స్ అండ్ థిన్స్, కష్ట నష్టాలన్నింటిలోనూ మనం ఒకరికొకరు సపోర్టింగ్గా ఉంటే అప్పుడు ఆ సమస్య నుంచి ఈజీగా బయటికి రావచ్చు. నెక్స్ట్ది లెస్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, అన్కండిషనల్లా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్, నాన్న నాకు అది తీర్చాలి, అమ్మ నాకు ఇది తీయించాలి, ఓకే, ఎక్స్పెక్టేషన్స్. ఈవెన్ భార్య భర్త పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, భర్త భార్య పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్, ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది బిజినెస్ అవుతుంది. కానీ నిజమైన బాంధవ్యం ఎలా అవుతుంది, నిజమైన ప్రేమానురాగం ఎలా అవుతుంది? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, కల్మషం లేకుండా నిజంగా పవిత్రంగా ప్రేమించడం రాధాకృష్ణులు ఎలాగైతే చేశారు, శివపార్వతులు ఎలాగ చేశారు, ఓకే, వాళ్ళు మనకు ఆదర్శంగా మన ఇతిహాసాలు గ్రంథాలు చెప్తున్నాయిగా. ఫ్యామిలీలో ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, బిజినెస్ లాగా జరగకూడదు. నేను వీడిని పెంచి పోషిస్తే వాడి భవిష్యత్తులో నన్ను చూసుకుంటాడు, ఇలా ఉండకూడదు. నిజంగా నువ్వు ప్రేమని, అనురాగాన్ని మరి వాళ్ళకి పంచిపెట్టాలి, అంతేకాని ఏ ఒక బిజినెస్ లాగా వ్యవహరించకండి. స్పేర్ క్వాలిటీ టైం. నేడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు టైం లేదు, మరే మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతాను, మా పిల్లలు ఇంకా పడుకుంటారు, నైట్ ఎప్పుడో వస్తాను, అప్పుడే పిల్లలు పడుకుంటారు. అంటే పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నాం, భార్యకు భర్త, భర్తకు భార్య సమయం కేటాయించలేకపోతాం. ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే, అమ్మా నాన్నలు, గ్రాండ్ పేరెంట్స్తో కాసేపు మాట్లాడడానికి టైం కేటాయించలేం. ఒక వారంలో ఒక్కరోజైనా, రోజు కొంత సమయాన్ని కేటాయించి వారంలో ఒక్కరోజున ఒక గంట పాటు కూర్చొని తినేటప్పుడు అందరూ కూర్చొని ఒకరికి వచ్చిన కష్టాలు, ఒకరికి వచ్చిన అన్నీ కూడా చర్చించుకొని ఆ యొక్క ఆప్యాయత, నిజంగా క్వాలిటీ టైం అనేది మనం ఇవ్వాలి ఫ్రెండ్స్. మన వృత్తికి ఇస్తున్నాం, డబ్బు సంపాదించడానికి ఇస్తున్నాం, 24 అవర్స్ డబ్బు సంపాదించడానికి, అధికారం నిలబెట్టుకోవడానికో, మరి కీర్తి ప్రతిష్టలు సాధించుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం. మరి నిజంగా కుటుంబ వ్యవస్థ బాగుండాలి, కుటుంబంలోని సభ్యులు బాగుండాలి అంటే మనం కొంత టైం కుటుంబానికి ఖచ్చితంగా కేటాయించాలి. అది కూడా క్వాలిటీ టైం. పిల్లలతో ఆడుకోవాలి. పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం హోంవర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు, దేంట్లో ఎలా ఉంటున్నారు అనేది మనం తెలుసుకోగలిగితే ఇది బాగుంటుంది. నేను ఇప్పుడు చెప్పినటువంటి యాక్రోనిము మైండ్ సెట్ అండి. సింపుల్ మంత్ర, మైండ్ సెట్తో స్ట్రాంగ్ ఫ్యామిలీ రిలేషన్స్, గుడ్ ఫ్యామిలీ రిలేషన్స్ అంటే ఐడియల్ ఫ్యామిలీగా, ఒక ఆదర్శమైనటువంటి కుటుంబంగా మీరు తప్పకుండా జీవనాన్ని కొనసాగించవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఇవాళ కాన్సెప్ట్, అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. నేను చెప్పినటువంటి ఒక సైకాలజిస్ట్గా కావచ్చు, ఒక లైఫ్ కోచ్గా కావచ్చు, మీకు తెలియజేసినవి అనుభవపూర్వకంగా పాటిస్తూ మీకు తెలియజేస్తున్నా. దయచేసి దీన్ని పాటించి అందరూ ఆదర్శ కుటుంబం లాగా మారి సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ ఎలుగు శ్రీష్ కుమార్. హ్యావ్ ఏ నైస్ డే. దయచేసి దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, దీని గురించి మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి. అలాగే ఇంకా ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఐడియల్ ఫ్యామిలీని, మనం ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని మనం విస్తరించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.